స్నేహం. అమ్మా నాన్న లేని వాళ్ళు ఉంటారు, బంధువులు లేని వాళ్ళు ఉంటారు, కానీ ఫ్రెండ్స్ లేని వాళ్ళు ఉండరు కదా. ఒక మనిషి మంచోడైనా చెడ్డోడైనా వాడికి నచ్చే వాళ్ళతో ప్రతి నిమిషం గడుపుతూనే ఉంటాడు. ఒకప్పుడు ఫ్రెండ్షిప్కి లిమిట్స్ ఉండేవి, కానీ ఫేస్బుక్ ఆర్కుట్టు వచ్చాక లిమిట్స్ అనే వర్డే లేకుండా పోయింది. ఒక ముగ్గురు ఫ్రెండ్స్ లైఫ్ని ఫేస్బుక్ ఎలా ఎఫెక్ట్ చేసిందో, ఈ ఫేస్బుక్ వల్ల వాళ్ళ లైఫ్ ఎలా మారిందో ఇప్పుడు చూద్దాం. ఈ మహానుభావుడి పేరు శ్యామ్. రెస్ట్ తీసుకొని అలిసిపోయి రెస్ట్ తీసుకునే టైపు. వీడికి ఎంత బద్ధకం అంటే బద్ధకంతో ఒళ్ళిరుచుకోవడానికి కూడా బద్ధకమే. వీడి పేరు కృష్ణ. పేరుకు తగ్గట్టే ఆడుతూ పాడుతూ లైఫ్ని ఎంజాయ్ చేసే టైపు. చేసే పని ఇష్టం లేకపోయినా ఎంజాయ్ చేయడానికి ట్రై చేస్తాడు. ముఖ్యంగా చదువు విషయంలో ఈ ప్రిన్సిపల్ చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతాడు. అన్నట్టు చెప్పడం మర్చిపోయానండోయ్, పేరుకు తగ్గట్టే మన కృష్ణుడు కూడా ఆల్రెడీ కమిటెడ్. ఇక వీడి పేరు ధీరజ్. వీడికి చదువు తప్ప వేరే ధ్యాస లేదు. వీడు రోజులో సగం పుస్తకంలోకి చూస్తూ మిగతా సగం చూసింది తలుచుకుంటూ గడిపేస్తుంటాడు. ఈ ముగ్గురికి ఒకరికొకరు సంబంధం లేకపోయినా ఈ ముగ్గురిని కలిపింది మాత్రం ఈ ఇంజనీరింగ్ కాలేజ్. ఈ ముగ్గురు కలిసి ఒక 60 ఓనర్ టులెట్ ఫ్లాట్ లో 6,000 అరువు తీసుకొని మరీ రెంట్కి దిగారు. సినిమా ఆడినా ఆడకపోయినా పోస్టర్లు కటౌట్లు థియేటర్ చుట్టూ ఖచ్చితంగా ఉంటాయి. అలాగే అవసరం ఉన్నా లేకపోయినా ఇంజనీరింగ్ స్టూడెంట్ ఉన్న ప్రతి చోట మినిమం ఒక కంప్యూటర్ విత్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటాయి. ఇంటి ఓనర్ని కాకపట్టి వాళ్ళ ఫాదర్తో ఇంజనీరింగ్ కోసమే అని చెప్పించి మరీ ఇంటర్నెట్ కనెక్షన్ పెట్టించాడు మన ధీరజ్. అలా నెట్ వచ్చిన కొన్నాళ్ళకి అరే నేను నెట్ పెట్టినప్పటి నుంచి చూస్తున్నాను. ఏంట్రా మీరు ఇద్దరు ఎప్పుడు నెట్ ముందు కూర్చుంటారు? అది ఫేస్బుక్. నీకెందుకు చదువుకా? ఏంటి ఫేస్బుక్? ఈ బుక్ విన్నాను, హ్యాండ్ బుక్ విన్నాను. ఈ ఫేస్బుక్ ఏంట్రా? సబ్జెక్ట్ ఏంటి? ఆథర్ ఎవరు? పబ్లికేషన్స్ ఎవరు? ఏంట్రాడు కంటే చాలరా ఒంటి మీద బట్టలనేలా యాదవ్కి. అది కాదురా, చెప్పరా. ఇలా డిస్ప్లే పిక్ లేని ప్రొఫైల్ మోహన్ నువ్వు. అరే కొంచెం చెప్పరా. అరే కృష్ణ నువ్వు చెప్పరా, నాకు నిద్ర వస్తుంది. రే ధీరజ్ ఇట్రా. ఏం లేదురా, ఫేస్బుక్ అంటే పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం. మీరేమనుకుంటున్నారో అదే కరెక్ట్. వీడు మారడం మొదలెట్టాడు. ఇక్కడ కట్ చేస్తే ధీరజ్ రకరకాల పోజుల్లో ఫోటోలు దిగి ఫేస్బుక్ లో అప్లోడ్ చేస్తున్నాడు. మనోడు చదువు, ఆడి ఫేస్బుక్ ఫొటోస్ చూసి ఆడి క్లాసులోనే ఒక అమ్మాయి ఆడికి పడిపోయింది. ఆ అమ్మాయి ఎవరంటే
కొంటె చూపుతో నీ కొంటె చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి ఇలా మనోడు లవ్ స్టోరీ 3 పార్కులు 6 సినిమాల్లా సాగుతున్న సమయంలో అనుకోకుండా ఒకరోజు కాలేజ్లో నన్ను యూజ్ చేసుకుంటున్నాను కదా. వాట్? ఐ డెంట్ గెట్ యూ. అలా ఏదో ఇంగ్లీష్ ఒకటి నేను లవ్ చేయట్లే కదా, జస్ట్ యూజ్ చేసుకుంటున్నాం. హే కమాన్, యు నో దట్ ఐ లవ్ యూ. ఊ నేను అలానే అనుకున్నా, కానీ నువ్వు నన్ను మోసం చేశావు. నేను నీ ఫేస్బుక్ ప్రొఫైల్ చూసా, నీ రిలేషన్షిప్ స్టేటస్ సింగిల్ పెడతావా? ఛీ, ఇదిగో నీ గిఫ్ట్స్. చూడొద్దే నన్ను చూడొద్దే చురకత్తిలాగా నన్ను చూడొద్దే వెళ్ళొద్దే వదిలెళ్ళొద్దే మది గూడు దాటి వదిలెళ్ళొద్దే. మనోడు లవ్ ఇలా ఫెయిల్ అయినా ఫేస్బుక్ విషయంలో మాత్రం అబ్బే చెలరేగిపోతున్నాడు. ఒకరోజు మనోడు ఎలా చెలరేగిపోతున్నాడో చూద్దామని కృష్ణగాడు ధీరజ్ గడ్ ప్రొఫైల్లోకి వెళ్ళాడు. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. ఎందుకంటే పోకిరిలో మహేష్ బాబులా ఉన్నవరా ధీరువ. హలో హలో, ఏంటి ఈ మధ్య ఎక్కువ చేస్తున్నావు నువ్వు? నేనా? నువ్వే. నేను నీకోసం 40 ఫోటోలు దిగి ఫేస్బుక్ లో అప్లోడ్ చేస్తే నువ్వు నా ఫోటోలకు కామెంట్ కొట్టకుండా ఆ ధీరజ్ గడ్ ఫోటోలకు కామెంట్లు కొడతావా? ఏంటి ఒక్క నిమిషం ఒక కామెంట్ చూడండి. ఏంటి పోకిరిలో మహేష్ బాబులో ఉన్నావురా ధీరువ ఆడు. నేను గట్టిగా అరిస్తేనే భయపడి చేస్తాడా పిరిక్స్ అన్నాసి, ఆడు నీకు పోకిరిలో మహేష్ బాబులాగా ఉన్నాడా? నీకు అలాగే ఉంటది. అయినా ఈ మధ్య ఏంటి ఆడికో పింగుతున్నావు నువ్వు. ఇంకోసారి ఆడికి పింగావో పగిలిపోతు చెప్తున్నాను నీకు. నాకా? నీకే. నీకోసం 4 ఏళ్ల నుంచి తిరిగి సిఎంఆర్ సెంటర్లని మాల్లని నీకోసం డబ్బులు ఖర్చు పెట్టి నా అకౌంట్ లో బ్యాలెన్స్ మొత్తం నిల్ చేసుకుంటే నువ్వేమో. కృష్ణ ఒక్క నిమిషం హోల్డ్ ఆన్. ఏంటి నువ్వు కొమరం పుల్లా నా క్లాస్ పీకుతున్నావు? కాస్త గ్యాప్ ఇచ్చి మాట్లాడు, నాకేం అర్థం కావట్లా నువ్వు చెప్పేది. నీకు అసలు ఎందుకు అర్థం అవుతుంది చెప్పు. సర్లే, గుడ్ బై. మన కృష్ణగాడి పరిస్థితి ఇలా ఉంటే ఇంతలో శ్యామ్ వాళ్ళ నాన్నగారు ఫోన్ చేశారు. మొత్తం మీరే చేశారు. చాలు నాన్న, చిన్నప్పటి నుంచి మీరు నాకు చేసింది చాలు. యా బేబీ. అంటలేదమ్మా డాడీ. ఏంట్రా ఫేస్బుక్ లో డిస్ప్లే పిక్? ఏంట్రా పార్టీ ఆల్బమ్ చూసాను, మందు కూడా వేస్తున్నావురా. చదువులేదు కానీ అడ్డగాడిదిలాగా ఎదవేషాలు మాత్రం వేస్తావే. అయినా మిమ్మల్ని కాదురా, మీకు నెట్ పెట్టించిన ఓనర్ గాడిని అనాలి. మీరు పింక్ చేసిన ఫేస్బుక్ సబ్స్క్రైబర్ ప్రస్తుతం ఆఫ్లైన్లో ఉన్నారు. దయచేసి లైట్ తీసుకో, ఆయన వాల్ మీద మెసేజ్ కొట్టుకో. ధన్యవాదములు. ఉప్పు కారం తినే ఏ నాన్నైనా ఇలా వెటకారంగా మాట్లాడితే ఊరుకుంటాడా? శ్యామ్ వాళ్ళ నాన్న ధీరజ్ వాళ్ళ నాన్నకి వీళ్ళిద్దరూ కలిసి 60 ఓనర్కి ఫోన్ చేయడం క్షణాల్లో జరిగిపోయింది. దరిద్రం @నిష్టదరిద్రం.com లాగా కరెక్ట్గా అదే టైంకి నెట్ బిల్ వచ్చింది. అప్పుడు ధీరజ్ ఎంగే శ్యామ్ 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 ఏంట్రా? ఓనర్ రా. ఎన్నప్పా ఇది ఎన్నా? ధీరజ్ ఎంగే? నాకేం తెలుసా? బయటికి వెళ్ళాడు సార్. పోనీలే కదా అని లిమిటెడ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్తే మొత్తం వాడి పొడిస్తారా? మీకు ఇట్లా కాదు, వైర్ తీసి పొడిస్తే మీకు అప్పుడు తెలుసు. ఒక్క సెకండ్ సార్, డాడీకి ఒక్క మెయిల్ పంపిస్తాను సార్ ప్లీజ్. మీ డాడీకి పంపిస్తావో ఆ అమ్మాయికి పంపిస్తావో எனக்கு தெரியும். ఏదో సొల్లక. సార్ 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 అమ్మా.
ఓనర్ నెట్ బిల్ ఎక్కువైపోయిందని నానా మాట్లాడి నెట్ కనెక్షన్ పీక్కి వెళ్ళిపోయాడురా. పాపం రా, వాడి ఇంటికి మెయిల్ పంపిస్తా అన్నా సరే వినకుండా వచ్చి నెట్ కనెక్షన్ లాక్కి వెళ్ళిపోయాడురా నా కొడుకు. అరే రే ధీరజ్ వద్దురా, ఇప్పుడు ఓనర్తో గొడవద్దురా. అరే ఓనర్తో పెట్టుకుంటే మనకు ఫుడ్ బెడ్ ఏమీ ఉండవురా, అదంతా వదిలేరా. నేను సేలుకు సైట్ కొట్టుకుంటున్నాను, సేలు సెట్ అయిపోయేటట్టుందిరా. ఇప్పుడు వెళ్ళి కెలకొద్దురా. రే వచ్చే వచ్చే దా దా. చెప్పేది నీకే, చెవులు దొబ్బాయా? చాలు 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 ఇంకా చాలు.